మరి భాస్కర్ గారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మనకు ఇవ్వబడిన అంశం ఏంటంటే వినుట గ్రహించుట. ఈ వినుట అనేటువంటిది మరి వినేవారందరూ కూడా గ్రహింపరు అని మనకి తెలిసినటువంటి సత్యం. ప్రభువారు కూడా ఒక సందర్భంలో ఆయన మాట్లాడారు, వినేవారు అందరూ కూడా గ్రహింపరు. అయితే మనం గ్రహించాలంటే తప్పనిసరిగా వినాలి. మనం గ్రహించాలంటే తప్పకుండా వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యేసు ప్రభు వారి లోకంలో జీవించిన కాలంలో మరి విత్తువాన్ని కూర్చున్న ఉపమానం చెప్పాడు. అందులో 4 రకాల నేలలు ఉన్నాయి. ఆ 4 రకాల నేలలో మొదట నేలను గురించి మనం ఆలోచించినట్లయితే రాతి నేల గురించి చెప్పబడింది. రాతి నేలలో విత్తబడినటువంటి వారు దేవుని రాజ్య సువార్తను ప్రకటించబడినప్పుడు ఆయన చెప్పిన ఉపమానంలో మరి కొన్ని విత్తనాలు రాతి నేలలో పడినట్లుగా మనం గమనించాం. ఈ రాతి నేలలో పడినప్పుడు ఆ పక్షులు వచ్చి త్రోపరకం పడిన విత్తనాలు, ఆ త్రోపరకం పడినప్పుడు కొన్ని పక్షులు వచ్చి అవి వెతుకొనిపోయాయి. అయితే ఎవరైతే వాటిని వినలేదో మరి వారి హృదయాల నుంచి దేవుని వాక్యాన్ని మరి గ్రహింపాలని ఉద్దేశంతో ఆయన చెప్పినట్లుగా చూడగలిగాం. కనుక ఈ త్రోవ ప్రక్కన పడిన వారు వాక్యాన్ని విన్నారా?